మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేశానంటావేంటి? అవును, నువ్వే నా బ్యాగ్ వంక 2-3 సార్లు చూడ నేను చూశాను. అవును, అది నేను కూడా చూశాను. అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి అక్షిత, తనెందుకు దొంగతనం చేస్తుంది? తను కూడా కాలేజ్ ఫీజు కట్టాలి కదా చరణ్, అందుకే చేస్తుండొచ్చు కదా. మర్యాదగా మాట్లాడు భువన. కాలేజ్ ఫీజు నా కష్టార్జితంతో నేను కట్టుకుంటాను. దొంగతనం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అవును, నువ్వు దొంగతనాలు చేయవు, ఇంట్లో ఎవరి దగ్గర అప్పు తీసుకోవు. మరి కాలేజ్ ఫీజు 50,000 ఎలా కడదామనుకుంటున్నావు? అత్తయ్య, అంటే మీరు కూడా నేను దొంగతనం చేశారని నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదు, వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, కాదని నిరూపించు. అవును, నీ బ్యాగ్ చూపించు. చూసుకోండి. ఇదేంటి, ఆయన తీసుకొచ్చి నాకు 50,000 ఇచ్చారు కదా, ఆ డబ్బులు బ్యాగ్ లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డబ్బులు చూస్తే నేను దొంగతనం చేయలేదంటే ఎక్కడివని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆగిపోయావే, చూపించు. నిన్నే. నువ్వు దొంగతనం చేయలేదు కదా, అప్పుడు నీ దగ్గర డబ్బులుండవు కదా. చూపించు. పల్లవి, ఎందుకు అలా మాటలు పడతావు? బ్యాగ్ ఓపెన్ చేసి చూపించు. చూసారా, అయితే నా 55,000 ఈ పల్లవియే కొట్టేసింది. ఇప్పటికైనా నమ్ముతారా? పల్లవి, ఏమండి, నిజంగా నాకు తెలియదండి. నేను తన డబ్బులు కొట్టేయలేదండి, ఇవి నా డబ్బులండి. నార్మల్, అన్ని డబ్బులు నీకెక్కడి నుంచి వచ్చాయి? అది కాలేజ్ ఫీజు కట్టడానికి తెచ్చుకున్నాను అత్తయ్య. ఆహా, కాలేజ్ ఫీజు కట్టాలని తెచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చావమ్మా? చరణ్, నువ్విచ్చావా? లేదు. ఆంటీ, మీరిచ్చారా? నన్ను అది అడగను లేదు, అయినా నేనెందుకు ఇస్తాను? చెప్పవే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాణ్ణి అడగలేదు, నన్ను అడగలేదు, మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా తెచ్చిచ్చారా? కాలేజ్ ఫీజు కోసం ఆఖరికి ఇంతలా దిగజారుతావా? దొంగతనం చేసిన నువ్వు అసలు కాలేజ్లోనే ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నేను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను.